సార్ ఎలా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్? అద్భుతమైన సినిమా చూసిన ఆనందంతో ఉగాదికి వెళ్తున్నామండి. ఉగాది పచ్చడి తిరగ ముందే ఈ సినిమాలో అన్ని షడ్రుచులు ఈ సినిమాలో చూసి ఆనందంతో వెళ్తున్నాం. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చూడాలంటారా లేకపోతే పీపుల్స్ లీడర్ గా చూడాలంటారా? సీఎం గా చూడాలి. ఎందుకంటే చివరి డైలాగులు కేఎస్ రవికుమార్ గారు సీఎం పాత్రలో అడిగాడు. ఆ డైలాగ్ సీఎం గా ఆంధ్రప్రదేశ్ కి అతి త్వరలో పవన్ కళ్యాణ్ అవుతారు అనేది అక్షర సత్యం. అంటే హరిశంకర్ గారు ఒకటి మెన్షన్ చేశారు కదా, పొలిటికల్ డైలాగ్స్ ఏమీ ఉండవు అని చెప్పేసి, మళ్ళీ మీరేమో పొలిటికల్ గా చెప్తున్నారు. ఏమండి 2024 ఎలక్షన్ లో మీరు చూస్తే కనుక గ్లాసు పగిలేకుంది పొదునెక్కిద్ది అన్నాడు. ఆ ఒక్క డైలాగ్ తో వైసీపీ 151 సీట్ల నుంచి 11 పరిమితం అయిపోయింది. చెప్పి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. చెప్పి చేయటం తెలుసు. దీంట్లో డైలాగులు ఉంటాయి, నా వ్యూహాలు వేరుంటాయి, నా స్ట్రాటజీ వేరుంటది. బాగా ఇబ్బందికరంగా వేరే పార్టీలకు ఇబ్బందికరంగా కూడా ఫీల్ అవ్వచ్చు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉన్నంత వరకు మాజీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలో రావడం కష్టం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దేశం కోసం మనం పనిచేయాలి. తప్పేం కాదండి. ఇక్కడ రాజకీయ ఇప్పుడు సినిమాలు సినిమా ఒక్క నిమిషం నేను చెప్తా ఏమండి, యాజ్ ఎ సిటిజన్ ముందు మనం భారతీయులు, ఈ దేశం ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ప్రజల సౌభాగ్యం ముఖ్యం. అద్భుతమేనండి. నిజంగా 12 సంవత్సరాల తర్వాత పుష్కర్ కాలం తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆయన డైరెక్షన్స్ లో మెలకువలు చాలా పెరిగినాయి. అదే విధంగా అదే 12 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇక నటన ఏం తగ్గిందేమో, సత్య పలుకుతాడు అనుకున్నారు. ఆయన 10ంతల నటన దీంట్లో చూపించాడు. సింగం 1, 2, 3 ఎలా అయితే ఆ ఎమోషన్ సూర్య పండించాడో ఆ లెవెల్లో ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. కాబట్టి కొంతమంది సినిమాల్లో ఏదో డైలాగులు రాజకీయాలు అంటే దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ప్రజలు మెప్పు పొందేవాడు. ఒక డైలాగ్ ఉంది విలన్ పార్థిబన్, నీ వెనక నీ అభిమానులు, నీ కుటుంబం, నీ యొక్క ఎవరైనా సరే నీ మొత్తం ఏరికోరి చంపేస్తానంటే నీ జీవితకాలం సరిపోదు, లెక్కేసుకోవాలంటారు. అంటే ఏంటి, కోట్లాది మంది అబ్బాయిలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారా బాబు, నాకు వాళ్ళని టచ్ చేయలేవు నువ్వు అని చెప్పేసి ఒక మెసేజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ గా మనం చూడొచ్చు అన్నమాట. భగత్ సింగ్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్, సాంగ్స్ శ్రీలీల అయితే ఇరిగా తీసిందన్న. శ్రీలీల యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ బాబా. ఏమైనా యాక్టింగ్ చేసిన సేమ్ ఒక చిన్న పిల్లలకనే చేసింది డిప్యూటీ సీఎం తోని. అరే పవన్ కళ్యాణ్ డాన్స్ గురించి చెప్తే అవసరమే లేదు. మనం ఒక స్టెప్ వేసినా అనుకో, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సెకండ్ హాఫ్ లా తొలి ప్రేమ సాంగ్ ఒక పెడతారు, ఈ మనసే అని. అయితే నెక్స్ట్ లెవెల్ తొలి ప్రేమ సాంగ్. ఆ ఆలోచన ఆ థాట్ వచ్చిందంటే ఇక గ్రేటే. గబ్బర్ సింగ్ ఇది గబ్బర్ సింగ్ 2 ఇయా. ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ కాస్ట్యూమ్స్, అరే ఇలా పేపర్లు లేకపోతే చింపేస్తున్నాయి ఇట్లా. అంటే సినిమాలో స్టార్టింగ్ నుంచి ఒక వైప్ తో తీసుకొచ్చారు. అసలు ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ మొత్తం హైప్లు తల్లి. అసలు మామూలు లేదు. సినిమా అయితే ఇరగ గుమ్మేశారు. అసలు కళ్యాణ్ అన్నని ఇలా చూస్తామని చెప్పేసి అనుకోలేదు. అంటే ఒక ఫ్యాన్ గా చూశాను. నా ఫ్యాన్ గా చాలా అంటే నాకు ఒక హైప్ తో వెళ్ళాను. ఆ హైప్ అయితే ఖచ్చితంగా ఇచ్చారనుకోవాలి. నేను చెప్పాను ఇప్పుడు నుంచి కదండి, ఎప్పుడు నుంచి చెప్తున్నాను. నా కళ్యాణ్ బాబు గారు స్క్రీన్ మీద కనబడితే చాలు అని చెప్పుకునేటోళ్ళం. మాకు స్టోరీతో ఏం అవసరం, మాకు కళ్యాణ్ బాబు గారు ఉంటే చాలు, మేము చూసేస్తాం అంతే. సో అప్పుడు విన్నది భగవద్గీత, ఇప్పుడు ఉన్నది భగవద్గీత. అది హైలైట్స్ అంటే ఏమున్నాయి అంటే ఒక్కొక్క ఫైట్ సీన్లు అయితే చాలా హైలైట్ ఉన్నాయి. అంటే కళ్యాణ్ బాబు గారికి ఇంత వైల్డ్ యాంగిల్ లో అదైతే హైలైట్ అనిపించింది అండి నిజంగా. లేదండి అలా అయితే ఏమి ఇవ్వలేదు. భగత్ సింగ్ 2 అయితే ఏమి ఇవ్వలేదు. ఇదైతే చాలా హైలైట్ ఉంది. కిక్ ఎక్కించింది. శ్రీలీల కొంచెం గోలగోల చేసింది. ఆ తర్వాత అంటే కళ్యాణ్ బాబు గారికి ఇంత మంచి అంటే అప్పట్లో అత్తారింటికి దారేది అలాంటి సెంటిమెంట్ పడ్డది మధ్యలో. మళ్ళీ కళ్యాణ్ బాబు గారికి ఇలాంటి సెంటిమెంట్ ఒకటి వచ్చిందా అంటే అది ఖచ్చితంగా నేను ఇదే చెప్పగలను. సూపర్ మేడం, సూపర్. బోనాల పండుగ, జాతర అన్ని కలిపి అన్ని గబ్బర్ సింగ్ 2, 1, 3 అన్ని తింటేనే బిగ్ చేసేసిండు. ఎన్టీఆర్, మహేష్ బాబు వీళ్ళందరూ తింటూనే ఉన్నారు. ఆ పాటలు వచ్చినాయి కదా మేడం, దాంట్లో మొత్తం కవర్ అయిపోయింది ఖాళీ సినిమా. ఇప్పుడు ఆన్ ద స్పాట్ టికెట్లు ఉంటే అందరూ బుక్ చేసుకోండి. ఫస్ట్ సినిమాకి వచ్చి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి. సినిమాలో హైలైట్స్ అంటే
ఏంటి బ్రో? ఆయన ఇది హైలైట్ స్టైల్ అయినది. శ్రీలీల కూడా చేసింది కాదు. నా హీరోయిన్ ఆమె బెస్ట్ సినిమా ఫస్ట్ నా హీరోయిన్ ఆమె శ్రీలీల. మరి ఈ శ్రీలీలకి సెట్ అయ్యిందా మరి పవన్ కళ్యాణ్ హీరోయిన్? సూపర్ డూపర్ అన్ని హైలైట్. ఇంకా పాత పాటలు పెట్టిరు కదా మరి ఎట్లా అనిపించింది? దానికే మేడం. ఓకే, సినిమాలో ఏమైనా పొలిటికల్ డైలాగ్స్ కానీ పొలిటికల్ గా ఏమైనా తీసుకొచ్చారా? సీఎం అది సీఎం తెలుసు. సీఎం అంతే, ఇంకా డిప్యూటీ సీఎం అంతే, ఇంకా ఏం లేదు. అందరికి హ్యాపీ ఉగాది. పవన్ పట్టేయాలా వేరే లెవెల్ అన్న. మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అన్నిట్లో సూపర్ డూపర్ హైలైట్. 100 కి 1000. ఏం లేదు బ్రో, ఇది తీసింది సీనియర్ కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్. 6 నెలల క్రితం జూనియర్ కల్ట్ కెప్టెన్ సుజిత్ సాంబం చూసాం. 6 నెలల తర్వాత ఇవాళ సీనియర్ కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్. సినిమా మాత్రం చాలా ఎరగదీసింది. పంచులు కానీ పవన్ కళ్యాణ్ ఆరా, ప్రతి సీన్ గూస్ బంప్స్ వచ్చాయి బ్రో నాకైతే. ఓజీ తర్వాత అటువంటి హైప్ ఇచ్చే సినిమా ఉండాలి. ఈ సినిమా అలాంటిదేనా? ఓజీ ముందు ఈ సినిమా ఆడుతుంది. ఓజీ అంత అయితే ఉండదు. ఇద్దరు తీసింది కల్ట్ క్యాప్టెన్స్, కానీ పవన్ కళ్యాణ్ ఆరా ఆ సినిమాలో ఈ సినిమాలో రెండిట్లో ఎక్కువ ఉంది. ఈ సినిమాలో ప్రతి సీన్ కి ఒక డైలాగు, పవన్ కళ్యాణ్ పంచులు చూసి డాన్సులు చూసి చాలా రోజులు అవుతుంది. నా ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా. అలాంటి సినిమాలు జల్సా ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. పవన్ కళ్యాణ్ పెద్దోడు అవుతున్నాడు, మనం పెద్దోడు. గబ్బర్ సింగ్ కి ఇది దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. దీంట్లో ఇద్దరు హీరోయిన్లు, కానీ హీరోయిన్లు ఎక్కువ సివిలే గబ్బర్ సింగ్ తో పోలిస్తే. శ్రీలీల యాక్షన్స్ ఎలా ఉన్నాయి? చిన్నపిల్ల చేస్తుందని అంటున్నారు. అయితే బాగుంది. ఏం నచ్చింది మూవీలో మీకు? ఏం నచ్చిందంటే ఏముంది, పవన్ కళ్యాణ్ యాక్టింగ్, వింటేజ్ పవన్ కళ్యాణ్. అంటే మీరు పవన్ కళ్యాణ్ అభిమానిగా చూసారా? స్టోరీ పరంగా చూసా, స్టోరీ పరంగా చూసా. నేను పవన్ కళ్యాణ్ కాదు, మహేష్ బాబు, ప్రభాస్ అభిమాని కూడా, బట్ వింటేజ్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ తొలి ప్రేమ హైలైట్స్ ఏముంది, నార్మల్ ఇప్పుడు పోలీస్ ఆ రేంజ్ లోనే ఉంది, ఆ రేంజ్ కు మించే ఉంది. ఫ్లేవర్ ఏమైనా వచ్చిందా మీకు? గబ్బర్ సింగ్ ఫ్లేవర్ వచ్చింది, డెఫినెట్లీ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లోనే ఉంటది గబ్బర్ సింగ్ ఫ్లేవర్, సెకండ్ హాఫ్ అంతా టెర్రరిజం ఆ రిలేటెడ్ ఉంటది. అది కొట్టాడు పక్కా కొట్టాడు. తొలి ప్రేమ సాంగ్ వచ్చింది, ఇంకా సాంగ్ వచ్చేటప్పుడు మొత్తం హాల్ అంతా దద్దరిల్లింది. శ్రీలీల చేసింది ఆయనకి సెట్ అవ్వలేదు. చాలా క్యూట్ చేసింది శ్రీలీల, చాలా క్యూట్ వచ్చింది, చాలా బాగా చేసింది. తన డాన్స్ స్కోప్ లేకపోయినా యాక్టింగ్ ఈక్వల్ గా ఉంది. వీళ్ళకి ఎక్కువ తక్కువ కాదు, అందరికి ఈక్వల్ గా ఉంది. యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ ఉంటది, బట్ ఓవరాల్ గా కొన్ని సీన్స్ రెఫరెన్స్ గా తీసుకున్నారు కదా దీంట్లో శ్రీలీల గారు. కొన్ని సీన్స్ రెఫరెన్స్ గా తీసుకున్నారు కదా, ఓల్డ్ మూవీ సీన్స్ ఏదైతే స్కూల్. బాగుంది, అదేం ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉంది.